సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం పంటపాల పంచాయతీలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాన మహిళలు మంగళహారతలతో బాజా భజంత్రీలతో బాణాసంచాల నడుమ ప్రజలు సోమిరెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి చేరికలు జరిగాయి. పంటపాలెంలోని 3 రోడ్ల కూడలి వద్ద రోడ్ షోలో సోమిరెడ్డి ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని, అవి రాష్ట్రాభివృద్ధికి రాజధాని నిర్మాణం కోసం గొప్ప ప్రణాళికలతో ఉన్నారన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో పేద ప్రజల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. గిరిజనుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని గుర్తు చేశారు. ఇక పింఛనిచ్చే విధానం తెచ్చింది టీడీపీ పార్టీ అని, పింఛన్ అధికంగా పెంచింది మన నాయకుడు చంద్రబాబు అన్నారు. ఇల్లు, ఆ బిడ్డలకు పెళ్ళిళ్ళు, ఆ అప్పులు తీసుకోవటం, మంచి బట్టలు వేసుకోవటం, అటువంటివి కూడా చూడలేరా అని చెప్పి అడుగుతున్నా. ఇదే కాకానికి వద్దనట్టు వావులేటి పళ్ళు 2015 నేను ఓడిపోయి ఎమ్మెల్సీ అయ్యుండా. వావులేటి పళ్ళు మేము అక్కడి నుంచి కృష్ణపట్నం ఊరిని అడిగి తరలించాలని చూస్తే 4 ఎకరాల 70 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది అని చెప్పేసి మా దగ్గరికి వచ్చారు. CJFS ల్యాండ్ అని చూస్తే మధ్యలో చదువులు ఎక్కువ ఆపేసి ఎవరంటే గిరిజనులు. మార్పు రావాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుకుంటున్నా. నేను అక్కడ మల్లికార్జునపురం ఎక్కువ గిరిజనులు, ఆ ఊరు దత్తత తీసుకున్నా. నేను ఒకరోజు పోతే నాకు బాధేసింది ఏంటంటే, కుళాయి రోడ్డు మీద కుళాయి దగ్గర 12 ఏళ్ళ అమ్మాయి, 11-12 ఏళ్ళు, వాళ్ళ తమ్ముడు ఇద్దరు స్నానం చేస్తున్నారు. తర్వాత హెడ్ మాస్టర్ని పిలిపించి అసలు ఏంది, ఎంతమంది స్కూల్కి వస్తున్నారు, ఏంది ఇట్లా రోడ్ల మీద జరుగుతున్నారు, మీ స్కూల్ అక్కడ జరుగుతుంది అంటే, అయ్యా 27 మంది స్కూల్కి రావడంలే, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ అమ్మాయి నాయన చేతులు పట్టుకున్నా పిల్లకాయలు మాట వింటంలే. దాంట్లో గిరిజనులు ఎంతమందిని అడిగా, 27 మందిలో 25 మంది గిరిజనులు. అందరినీ పిలిపించా, పట్టుకొచ్చాము, మా మనుషులందరికీ పట్టుకొచ్చారు. కూర్చోబెడితే ఈ తలకు పోసుకొని 5-6 నెలలు అయింది. కొంతమంది చల్లయానదులు ఉండదు, ఈ క్రాప్ చేయించుకోకుండా గందరగోళంగా ఉండరు. నెక్స్ట్ డే వీళ్ళని పిలిపించా, హెయిర్ కటింగ్ చేసే బార్బర్స్ని, తలపని చేసేవాడు. టేబుల్ వేసి కూర్చోబెట్టి తలపని చేసి తలా వాళ్ళకి షాంపూ బాటిల్స్ ఇచ్చి 5 జతల బట్టలు ఇప్పించి ఫ్రెష్గా తయారు చేసి స్కూల్కి పంపించాం. అక్కడి నుంచి స్కూల్కి పోవడం మొదలుపెట్టారు. ఆ ఊరు దత్తత తీసుకొని 1,80,000 ప్రభుత్వం ఇస్తే ఇంకో ₹1,00,000 మా స్నేహితులు వాళ్ళ చేత కల్పించి ఇల్లు కట్టించాం. మీరు పోయి చూసిరండి, మల్లికార్జునపురం ఇల్లు ఎట్లున్నాయో, గిరిజనులు ఇల్లు ఎట్లున్నాయో చూసిరండి. నేను వరిగొండకి పోయా, వాళ్ళందరూ రమ్మన్నారు. అమ్మ జెండాలు ఇటు పక్క అర్జున్ 4 ఎకరాల 70 సెంట్లు 7 మందికి కలిసి వాళ్ళని పిలిపిస్తే నా దగ్గరికి వచ్చారు. ఏమమ్మా మీకు కాంపెన్సేషన్ ఇప్పిస్తాను, ఆ ఊరు ఇక్కడికి తలరించాలంటే మా చేతిలో ఎక్కడుందయా, కాకానికి వద్దనరెడ్డి ఆక్యుపై చేసేసాడు, వాళ్ళ మామ మసూదన్ రెడ్డి వాళ్ళు కలిసి దానికి కంచేసేసరయ్యా, మేము ఎప్పుడో వదిలేసుకున్నామని రికార్డులో వీడి పేరు. ఆ ఊరికి పంపిస్తే కలెక్టర్ దగ్గరికి పోయినా, కలెక్టర్ RDOని DSPని పంపించి సర్వేలను పంపించి కొలిపిస్తే 4 ఎకరాల 70 సెంట్లు ఆయన 6.5 ఎకరా కలిసి ఆయన అత్తగారు ఊర్లో మొత్తం కలిపేసుకున్నాడు. ఎవరు, కాకానికి వద్దని. అంతకుముందు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, మళ్ళీ ఎమ్మెల్యే, కోటీశ్వరుడు. ఎవరి భూములు, SCల భూములు. ఆఖరణ నెక్స్ట్ డే పోయి దాన్ని పగలగొట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు ఎకరా ఎంతో తెలుసా, ఎకరా 5 కోట్లు, దాదాపు 25 కోట్లు వావిలేటిపాడులో ఆ హరిజనులకు మనం ఇప్పించిన భూముల విలువ ఇది.